జ్యోతిష్యం అనేది అబద్ధం. జ్యోతిష్యం అని చెప్పి యాప్స్ వస్తున్నాయి, 1-to-1 సెషన్స్ అంటాడు, లేనిపోని గ్రహ దోషాలని అంటగట్టిస్తాడు. మీరు జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళినా, న్యూమరాలజీ దగ్గరికి వెళ్ళినా ఏమన్నా లక్ష అంటాడు. మరి ఇంతమంది ఆస్ట్రాలజర్స్ దీని మీదనే ఇప్పుడు నా గురించి నేను ఏదైనా మాట్లాడితే నా కింద కామెంట్స్ విపరీతంగా మాట్లాడే ధైర్యం ఉండే వ్యక్తులకి నిజంగా మోసాలు చేసే వాళ్ళ కింద కామెంట్స్ పెట్టగలుగుతారా వీళ్ళు? అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుత సమాజంలో మనం ఆధ్యాత్మికంగా వెళ్ళాలంటే ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. చాలా చిన్నప్పటి నుంచే ఎన్నో ఆధ్యాత్మిక ప్రవచనాలు, ఆధ్యాత్మికంగా ఎన్నో మాటలు అనేవి మన అందరికీ అందించి ఒక మంచి పొజిషన్లో ఉన్న క్రియాయోగి భార్గవ శర్మ గారి గురించి అయితే మనం ఈరోజు తెలుసుకున్నాము. అసలు ఇంత చిన్న వయసులోనే చిద్గురు ఫౌండేషన్ని స్థాపించి ఎంతో మంది జీవితాలను ఒక మంచి మార్గం వైపు నడిపించిన ఆయన గురించి మనమైతే ఈరోజు తెలుసుకున్నాము. చాలా విషయాలు అయితే మనం ఈ వీడియోలో చూద్దాము. నమస్తే గురూజీ. నమస్తే. ఇప్పుడు స్పిరిచువల్గా వెళ్ళాలంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండదు ఇప్పుడున్న జనరేషన్లో, కానీ మీరు చాలా చిన్న వయసులోనే చిద్గురు వ్యవస్థాపకులు, క్రియాయోగి భార్గవ శర్మ గారు అంటేనే చిద్గురు వ్యవస్థాపకులు అందరూ చెప్తూ ఉంటారు. అది కాక భగవద్గీత హీలింగ్ కూడా మీరు క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నారు అనేసి కూడా మేము విన్నాము. అసలు ఇంత చిన్న ఏజ్లో మీకు ఇంత ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ఆధ్యాత్మికంగా వెళ్ళాలని మీకు ఎందుకు అనిపించింది? మా గురువుగారు చెప్తుండేవాళ్ళు, రామకోటి రాయాలనుకోండి 60 ఏళ్ళప్పుడు స్టార్ట్ చేసామనుకోండి, రామకోటి అవుతుందా? 60 ఏళ్ళప్పుడు 70 ఏళ్ళప్పుడు రామకోటి రాయడం మొదలు పెడితే రామకోటి కాదు, రామలక్ష కూడా కాదు. పసితనం నుండే, చిన్నతనం నుండే మొదలు పెడితే ఈ 60 ఏళ్ళకి 50 ఏళ్ళకి రామకోటి ముగుస్తుంది. ఆధ్యాత్మిక జీవితం అనేది ముసలితనం వచ్చినప్పుడు, లేకపోతే వృద్ధాప్యం వచ్చినప్పుడు, ఇక అన్నీ అయిపోయినప్పుడు స్టార్ట్ చేసేది కాదు. మన లోపల శక్తి ఉన్నప్పుడే, మనకి ఆరోగ్యంగా ఉన్నప్పుడే, మన పనులు మనం చేసుకోగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నప్పుడే ఆధ్యాత్మికత కావచ్చు, భక్తి కావచ్చు, జ్ఞానానికి సంబంధించినటువంటి సాధనలు చేసినప్పుడు ఆ సమయంలో, వృద్ధాప్య సమయంలో ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి పెద్దలు, గురువరేణ్యులు చెప్తూ ఉంటారు. అయితే ఈ ఆధ్యాత్మిక జీవితం అనేది కత్తి మీద సాము లాంటిది. ఎలా అంటారు? నేను చెప్పేది ఏంటంటే నిజమైన ఆధ్యాత్మిక జీవితం గురించి చెప్తున్నాను. ఏదో మేము ఆధ్యాత్మికులం ఏదేదో మాట్లాడే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. నిజంగా ఆధ్యాత్మిక జీవితం గడిపినటువంటి యోగుల జీవితాలను మీరు పరిశీలించినట్లయితే వేమన గారు కావచ్చు, శంకరాచార్యుల వారు కావచ్చు, వివేకానందుల వారు కావచ్చు, సోక్రటీస్ లాంటి వాళ్ళు కావచ్చు, యేసు ప్రభు లాంటి వాళ్ళు కావచ్చు, సాయిబాబా లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా తత్వవేత్తలు, ఆధ్యాత్మికవేత్తలు. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళకి గుళ్ళు కడతాము, వాళ్ళకి పూజలు చేస్తాం, కానీ బతుకున్నప్పుడు ఒక పూట తిన్నారని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. మీరు వివేకానందుడిని చూసినట్లయితే పగలు రాత్రి తెలియకుండా, నిద్రలు కూడా పోకుండా విపరీతమైనటువంటి ప్రయాణాలు, సముద్రం మీద ప్రయాణాలు చేసుకుంటూ ఆరోగ్యం కృషిస్తున్నా, అనారోగ్యం బారిన పడుతున్నా సరే సనాతన ధర్మానికి, సనాతన సంస్కృతి తన వంతు కృషి చేయాలని చెప్పి తను చేసినటువంటి కృషి మనకి తెలియంది కాదు. అంతేందుకు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆ వయసులో ప్రతి ఊరికి వెళ్ళి అక్కడ బోధ చేస్తూ, ఎవరు కూడా భోజనాలు పెట్టడం కానీ అవే ఉండవు, అక్కడ స్పీచ్ అయిపోవడం, వేరే చోటుకి వెళ్ళడం, వేరే ఊరికి వెళ్ళడం. మీరు గమనిస్తే ఈ ఆధ్యాత్మిక జీవితం అనేది ఏ విధంగానూ సమాజంలో గుర్తింపు లేని జీవితం. నిజమైన ఆధ్యాత్మిక జీవితం గురించి చెప్తున్నాం. మేము ఆధ్యాత్మికలం అని చెప్పేసి హారాలు వేసుకొని, మాలలు వేసుకొని, బిల్డప్లు కొట్టేసేసి, రకరకాల వేషాలు వేసేసుకుంటూ, విభూతులు కట్టేసేసుకొని, కెమెరా ముందు ఒకలాగా, కెమెరా తర్వాత ఒకలాగా, అట్లాంటి వ్యక్తుల గురించి నేను మాట్లాడట్లేదు. నిజంగా ఆధ్యాత్మిక వ్యక్తులు, నిజంగా యోగులు అనేవాళ్ళు ఈ భారతదేశంలో సుఖంగా చచ్చిపోయింది లేదు, సుఖంగా బతికింది ఏ రోజు లేదు. ఎందుకంటే వాళ్ళు చనిపోయినప్పుడే వాళ్ళ యొక్క వ్యవస్థ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు వేమన గారి పద్యాలు ఆయన బతుకున్నప్పుడు ఎవరు విన్నారు? ఆయన చనిపోయినప్పుడే శతకం అని చెప్పి ఏరు కూర్చుకొని, ఆహా ఎంత గొప్పగా పద్యాలు చెప్పాడు మహానుభావుడు, యోగి అని మనం పిలుస్తున్నాం. బతుకున్నప్పుడు ఎలా చూసాం మనం యోగి వేమన్ని? ఆయన పద్యాలే చెప్తున్నాయి కదా. ఒక పద్యంలో అయితే కుక్కకేం తెలుసు యోగు గురించి, యోగినైనా సరే అది బౌబౌబు అని అరుస్తుంది అనే అనడంలో అతని యొక్క అనుభవం అది. అంటే ఏంటి, కుక్కల చేత
ఆయన ఎటు పడితే అటు వెళ్తున్నప్పుడు వీధి కుక్కలు అవన్నీ వెంటపడడం, ఇవన్నీ కూడా బాధతో ఆ పద్యాలే ఉంటాయి కదా. సో నిజమైన ఆధ్యాత్మిక వ్యక్తికి ఈ రోజు వరకు ఎప్పుడు కూడా మనం గౌరవించింది లేదు, ఆయనకి ఏ విధంగానూ మనం మర్యాద చేసింది లేదు. కానీ సమాజంలో ఒక ట్రెండ్ను సృష్టించాలంటే, సమాజం యొక్క పోకడిని మార్చాలి అంటే, మనం నడుస్తున్న నడక తప్పుడుది, సరైన నడక ఇది అని చెప్పేది నిజమైన ఆధ్యాత్మిక వ్యక్తే. కానీ దానికోసం ఒక సమాజం మొత్తం ఒక ఫ్లోలో, ఒక ప్రవాహ రూపంలో వస్తున్న దాన్ని నిలబడి, అడ్డుగా నిలబడి, ఇది తప్పురా, మీరు చేస్తుంది తప్పురా అంటున్నప్పుడు వాళ్ళ చేత తిట్లు తింటూ, వాళ్ళ చేత బాధలు పడిపించుకుంటూ, వాళ్ళ చేత విపరీతమైనటువంటి అవమానాలకు గురవుతున్నా సరే నేను దీనికే నిలబడాలి అని చెప్పి తను చనిపోయేంత వరకు దానికి కృషి చేసి, తను చనిపోయిన తర్వాత జనాలకు అర్థమయ్యి ఇది ఆయన చేసిన గొప్ప సహాయం సమాజానికి అని అర్థం చేసుకున్న తర్వాత మనం ఆయనకు మాలలు వేసినా ఏం ప్రయోజనం, విగ్రహాలు కడితే ఏం ప్రయోజనం. శంకరాచార్యులు బతుకున్నప్పుడు ఎవరు గౌరవించారండి శంకరాచార్యుల్ని? ఒక నలుగురు తిరుగుతారు ఆయన వెనక లింగలింగం అంటూ. ఎవరు గౌరవించారు శంకరాచార్యులను? అద్వైత సిద్ధాంతం ఎంత గొప్పది. ఎక్కడికెక్కడికి వెళ్ళారు ఆయన. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కాలినడక నడిచారంటే అది మనం అవమానంగా తీసుకోవాలి. ఆయన కాలినడకన అంత దూరం నడిచి అట్లా చేస్తున్నారు అంటే అంత కష్టపడాల్సిన అవసరం ఏంటి? ఒక ఆధ్యాత్మిక వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క జీవితం మొత్తం జనాల యొక్క మంచి కోసమే కదా చేస్తుంది. సో నేనైతే ఈ విషయంలో ఐఎమ్ సాడ్ అనమాట. అంటే బాధాకరమైనటువంటి విషయం ఇది. దొంగ గురువులకు ఇచ్చే మర్యాద, దొంగ సన్యాసులకు ఇచ్చే మర్యాద, దొంగ స్వామీజీలకు ఇచ్చే మర్యాద, జ్యోతిష్యం అని చెప్పేసి ప్రజల్ని మోసం చేసే వాళ్ళకి ఇచ్చే మర్యాద. ఇప్పుడు నా గురించి నేను ఏదైనా మాట్లాడితే నా కింద కామెంట్స్ విపరీతంగా మాట్లాడే ధైర్యం ఉండే వ్యక్తులకి నిజంగా మోసాలు చేసే వాళ్ళ కింద కామెంట్స్ పెట్టగలుగుతారా? వీళ్ళు చేతులు వణుకుతాయి వీళ్ళకి. మనం ఏంటి, సమాజం మంచి కోసం మాట్లాడే వ్యక్తిగా మనం ఉన్నాం కాబట్టి మనల్ని ఎన్నన్నా సరే ఆయనే వండు, ఆయన అనడు, అనలేడు, అనాల్సిన అవసరం పట్టించుకోడు కాబట్టి మన మీద ఇట్లాంటి మంచి వీడియోస్ చేస్తున్నప్పుడు కింద కామెంట్స్ రూపంలో మాట్లాడే వ్యక్తులు అలా నిజంగా ఆస్ట్రాలజీ గురించి మాట్లాడమని నేను 10 సంవత్సరాలుగా జ్యోతిష్యాన్ని నిరసిస్తున్నా, తిరస్కరిస్తున్నాం, ఖండిస్తున్నాం. నేను ఆపోజిట్. ఆస్ట్రాలజీ పేరు మీద, జ్యోతిష్యం పేరు నీ చేతు నమ్మద్దు. జ్యోతిష్యం అనేది అబద్ధం. అంటే ఏ ప్రూఫ్ తో మీరు అంటారు? దీనికి ఏమన్నా మనకి ప్రూఫ్స్ నేను చెప్తాను. ఇప్పుడు జ్యోతిష్యం అనగానే మీకు ఆ గ్రహం బాగాలేదు, ఈ గ్రహం బాగాలేదు అంటారు. గ్రహాలు ఎన్ని ఉన్నాయి? 9 గ్రహాలు ఉన్నాయి. జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు ఏంటి చెప్పండి? ఆదిత్యాయచ సోమాయ మంగళ కుజ, ఆదిత్యాయచ సోమాయ మంగళాయచ బుధ గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమః అని చెప్పేసి నవగ్రహాలు ఇవే కదా జ్యోతిష్యంలో చెప్తుంది. సూర్యుడు గ్రహమా? సూర్యుడు కూడా ఒక గ్రహమే. సూర్యుడు గ్రహం కాదు, నక్షత్రం. సైన్స్ ప్రకారం సూర్యుడు గ్రహం కాదు, నక్షత్రం. భూమి గ్రహం. ఆ గ్రహాల్లో ఉందా భూమి? భూమి ఉందా నవగ్రహాల్లో? లేదు. అంటే ఏంటి? మనం సైన్స్ ప్రకారం చెప్తున్నటువంటి గ్రహాలకి, జ్యోతిష్యం ప్రతిపాదిస్తున్న గ్రహాలకి సంబంధం లేదు. అంటే మీరే మనకు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, విస్ఫోటకం వల్ల అవును సృష్టి ఏర్పడింది. అవును సృష్టి ఏర్పడింది. దానికి జ్యోతిష్యానికి సంబంధం ఏముంది? అంటే గ్రహం అంటుంటే దానికి ఒక గ్రహంలోనే ఇవన్నీ వచ్చాయి కదా. అవునండి. సూర్యుడి నుండి ఏర్పడ్డటువంటి గ్రహానికి ఒక గ్రహం అంటే ఏంటి? ప్లానెట్. దానికి వెలుగులు ఇవి ఉండవు, స్వయప్రకాశం కాదు. మనలాగా నీళ్లు, పంచభూతాలు లేదా కొన్ని ఎలిమెంట్స్ కలిస్తే అది గ్రహం అంటారు. సూర్యుడు నక్షత్రం, అది వెలుగుతూ ఉంటుంది. దాని కాంతే కదా మనం తీసుకుంటున్నాం. నక్షత్రం యొక్క కాంతులే కదా, అది నక్షత్రం. సూర్యుడు అనేది నక్షత్ర జాతి, గ్రహం కాదు. అది ఆధారపడదు. దాని చుట్టూ తిరిగే గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి గ్రహాలు. అది సైన్స్ కదా చెప్తుంది. కానీ జ్యోతిషం అలా చెప్పట్లా. సూర్యుడు కూడా ఇక్కడ గ్రహమే అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? జ్యోతిష్యం ప్రకారం ఉంటున్నటువంటి నవగ్రహాలకి ఆకాశంలో మనం పిలుస్తున్నటువంటి గ్రహాలకి సంబంధం లేదని అర్థం. సంబంధం లేదు అని తెలుస్తున్నప్పుడే అది సైన్స్ కాదని అర్థమైపోయింది. మరి ఇంతమంది ఆస్ట్రాలజర్స్ దీని మీదనే అదే నమ్మించి మోసం చేస్తున్నారు అని అంటున్నాను. వాళ్ళందరికీ మీరు ఆన్సర్ ఏం చేస్తారు? నేను కామెంట్స్ వస్తాయి, అవన్నీ చేసుకోమనండి, ఇబ్బంది లేదు. ఇప్పుడు చెప్తున్నా కదా, సమాజాన్ని సరైన దారిలో పెట్టాలంటే ఇవన్నీ తప్పదు. జ్యోతిష్యం అనేది సైన్స్ కాదు, శాస్త్రం కాదు. జ్యోతిష్యం పెట్టుకుని బాగుపడ్డాడు ఎవడూ లేడు. జ్యోతిష్యం పెట్టుకుని ఒకటి బాగుపడ్డాడని చెప్పమనండి చాలు.
ఇంత చరిత్ర ఉంది కదా జ్యోతిషం, కొన్ని వేల జ్యోతిష్యులు బాగుపడతారేమో కానీ సామాన్యుడు ఎవడు బాగుపడ్డాడు? జ్యోతిష్యం వల్ల మాకు మంచి జరిగిందని కింద కామెంట్స్ వచ్చాయి. నేను కూడా నేను ఒక సోది చెప్పేసేసి 100 మంది చేత బాగుందని నేను పెట్టిస్తా. కామెంట్స్ పెట్టడం కాదు. జ్యోతిష్యం అనేది ఏ విధంగానూ సైన్స్ కాదు. జ్యోతిష్యం అనేది ఏ విధంగానూ సైన్స్ కాదు, ఫాలో అయ్యేది కాదు. జీవితాల్లో ఏవో వచ్చేటటువంటి వ్యవస్థ ఉండదు జ్యోతిష్యానికి. అది నిశ్చయంగా చెప్పొచ్చు. జ్యోతిష్యం అనేది కేవలం స్పిరిచువల్, ఒక ఆధ్యాత్మికానికి సంబంధించినటువంటి అంశమే కానీ లౌకిక ప్రయోగాలకు జ్యోతిష్యం వాడకూడదు. న్యూమరాలజీ గురించి ఏం చెప్తారు మీరు? న్యూమరాలజీ కూడా సైన్స్ కాదు. న్యూమరాలజీ కూడా ఈ నెంబర్ ఏదో మంచిగా ఉంటుంది, ఈ నెంబర్ ఏదో చెడుగా ఉంటుంది అని చెప్పేసి ఒక నమ్మకం మీద వెళ్తుందే తప్ప న్యూమరాలజీ కావచ్చు, ఆస్ట్రాలజీ కావచ్చు, రంగురాళ్ళు ఉంగరాళ్ళు పెట్టుకోవడం కావచ్చు, క్రిస్టల్స్ కావచ్చు, ఇంకా ఏవేవైతే ఈ దరిద్రం ఏదైతే ఉందో అది మొత్తం నాన్ సెన్స్, చెత్త బుట్టలో వేయాల్సినటువంటి అంశాలే. కానీ ఈరోజు అవే పేరు చెప్పుకొని జనాల దగ్గర విపరీతంగా డబ్బులు దండుకుంటూ, మీకు తెలుసో లేదో నాకు, మాదేంటంటే అనేక మంది స్టూడెంట్స్ వస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర నుండి మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, ప్రతి ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాళ్ళు అలా మోసం చేశారు, వీళ్ళు ఇలా మోసం చేశారు. అంతెందుకండి, ఆరా స్కానింగ్ అంటారు. నేను అబద్ధం అయితే మీరు కనుక్కోవచ్చు. ఆరా స్కానింగ్ అని చెప్పి 10 పేజీల మెటీరియల్ ఇస్తుంది. అది సిస్టంతో వస్తుంది. అది అన్ని తప్పులే ఉంటాయి. అది ₹1,00,000. ₹1,00,000 క్షవరం. అదేమన్నా నిజమా అంటే కాదు. జ్యోతిష్యం అని చెప్పి యాప్స్ వస్తున్నాయి, 1-to-1 సెషన్స్ అంటాడు, లేనిపోని గ్రహ దోషాలని అంటగట్టిస్తాడు. ఇప్పుడు ఈరోజు 1,00,000 అనేది పెద్ద కష్టం కాదు. మీరు జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళినా, న్యూమరాలజీ దగ్గరికి వెళ్ళినా ఏమన్నా 1,00,000 అంటాడు. మీరు ఉంగరాలు పెట్టుకొని వెళ్తే 10 లక్షలు అంటాడు. చక్కగా ఉంగరాలు. నాకు ఇవన్నీ నేను నా సొంతంగా చెప్తున్నా కదా, నా స్టూడెంట్స్ బాధ చెప్తున్నా. నేను ఒక 7 సంవత్సరాల క్రితం ఒక టెంపుల్లో, సాయిబాబా మందిరంలో ప్రవచనం చెప్తున్నా. జ్యోతిష్యం ఎలా హేతు కాదు, శాస్త్రీయం కాదు అనేది నేను క్లియర్గా చెప్పేసరికి ఒక ఆయన ఏడుస్తున్నాడు. మనం మామూలు క్లాసులు చెప్తే ఏడవరు కదా, మామూలు నవ్వుతారు లేదా సైలెంట్గా ఉంటారు. కానీ ఆయన ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు. ఎందుకంటే ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నాడంటే, మీరు ఎందుకండి 4 రోజుల క్రితమే మా దగ్గరికి రాలేదు, నేను ఒక ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళానంటే 4 ఉంగరాలు పెట్టుకుని బ్రహ్మాండంగా వెళ్ళాను, వెళ్ళేటప్పుడు ఉంగరాలు ఉన్నాయి, వచ్చేటప్పుడు లేవు, మొత్తం పీక్కున్నాడు. ఇలాంటి మోసాలు జరుగుతున్నా సరే, మాలాంటి వాళ్ళు ఎంత గొంతు చించుకొని అరుస్తున్నా సరే జనాలు మారరు. రేపొద్దు నేను ఉండను, పోతా. అప్పుడు నా స్పీచ్లు ఇవన్నీ వచ్చి, ఆహా భార్గవ శర్మ ఇంత బ్రహ్మాండంగా జ్యోతిష్యం గురించి చెప్పాడు అని అప్పుడు దండలేస్తే ఏం లాభం? బతుకున్నప్పుడే నేను చెప్పేది విన్నారు అనుకోండి 4 మాటలు. ఒకటి, మనకు మంచి జరిగే దాని దగ్గర మీరు ₹10 ఇచ్చినా నష్టం లేదు. మీకు మంచి జరుగుతుంది, ఆధ్యాత్మిక శ్రేయస్సు కలుగుతుంది, ఒక సరైన మార్గం ఇక్కడ ఉంది, నువ్వు వెళ్ళావు, మంచిగా లాభాలు కలుగుతున్నాయి అంటే దానికి ₹10 ఇస్తే నష్టం లేదు. కానీ ఆధ్యాత్మికము కాదు, అది లౌకికము కాదు, శాస్త్రీయము కాదు, తెలివి కాదు, అనుభవానికి లేదు. ఒకడు వస్తాడు పొద్దున్నే గుడి బొమ్మ వేస్తాడు, మధ్యలో హోమం పెట్టండి అంటాడు, ఓట్కా వేయమంటాడు. చూస్తున్నాం కదా ట్రోల్ అయిపోయినవి ఇవన్నీ. ఇట్లాంటి వాళ్ళని ఎంగేజ్ చేయడం అనేది సమాజానికి అంత మంచిది కాదు. వాళ్ళని నిజానికి నన్ను అడిగితే జైళ్ళల్లో పెట్టాలి. అలా రాంగ్, సశాస్త్రీయంగా నన్ను అడిగితే గవర్నమెంట్కి ఒక సూచన. ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, 2 పార్టీలు ప్రవచనకారులకి, సాహితీవేత్తలకి చాలా గౌరవం ఇస్తుంది, రెస్పెక్ట్ ఇస్తుంది. అది చాలా అభినందనీయం. ఇది నా నుండి వస్తున్నటువంటి ఒక ఆలోచన, రాజకీయ నాయకులకి చెప్తున్నటువంటి అంశం. ఆధ్యాత్మిక శాఖ, రకరకాల శాఖలు ఉన్నాయి కదా, వ్యవసాయ శాఖ అని, విద్యాశాఖ అని ఉన్నాయి కదా. ఆధ్యాత్మిక శాఖ అని చెప్పి ఒక శాఖను తీసి, అది రాజకీయాలతో సంబంధం లేకుండా, ఓట్లతో సంబంధం లేకుండా ఎవరైతే ఈ ఆధ్యాత్మికం మీద కృషి చేశారు, స్పిరిచువాలిటీ మీద కృషి చేశారు, సబ్జెక్ట్ ఉందో వాళ్ళని దానికి నియమిస్తే, వాళ్ళు ఎవరు సశాస్త్రీయంగా మాట్లాడుతున్నారు, ఎవరు అశాస్త్రంతో మాట్లాడుతున్నారు, ఎవరు సమాజానికి ఇబ్బంది కలిగించేలాగా ఇలా మహర్షులు అని చెప్పి బ్రహ్మర్షులు, రాజర్షులు బిరుదులు వాళ్ళే పెట్టేసుకొని ఇట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళని మొట్టమొదట్లోనే ఆదిలోనే ఖండించే విధంగా ఒక ఆధ్యాత్మిక శాఖ మినిస్టర్, ప్రభుత్వంతో సంబంధం లేదు, ఎన్నికలతో సంబంధం లేదు, అది ఒక ఇప్పుడు దేవాదాయ శాఖ ఎట్లానో
ఆధ్యాత్మిక శాఖ అని చెప్పి దానికి ఒక మినిస్టర్ లాగా ఉంచితే అద్భుతంగా దేశం బాగుపడుతుంది, ప్రజలు మోసపోకుండా ఉంటారు, చాలా చాలా సమాజంలో శాంతి అనేది నెలకొల్పబడుతుంది. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మేము ఈ ఆధ్యాత్మిక మోసాలకు గురైతే మీరు పోలీస్ కేసులు పెట్టలేరు. ఫస్ట్ ఇప్పుడు ఆస్ట్రాలజీ దగ్గర నువ్వు మోసపోయావు అనుకోండి, ఆస్ట్రాలజీ నన్ను మోసం చేశాడని ఎట్లా చెప్తారు చెప్పండి? అరే మనకు అవమానం కదా. సో బయటకు వెళ్ళలేవు, మోసం చేశారని చెప్పలేవు, ఇట్లా రకరకాలైనటువంటి అంశాలు ఉంటాయి. మీరు చెప్పుకోలేరు ఫస్ట్. ఇప్పుడు నాలాంటి వాళ్ళకి నన్ను బాధేస్తారు, ఫోన్లు చేసేసేసి వాళ్ళు అట్లా మోసం చేశారు, వీళ్ళు ఇట్లా చీట్ చేశారు, మేనిఫెస్టేషన్ అని చెప్పి, లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పి. అంటే ఇది కూడా బూటకమే అంటారా? మేనిఫెస్టేషన్ ఒకటి మేనిఫెస్టేషన్ చెప్పొచ్చు, లా ఆఫ్ అట్రాక్షన్ దానికి శాస్త్రం చెప్పాలి కదా. దానికి ఏంటండి సిద్ధాంతం, ఏ సిద్ధాంతం ప్రకారం దానికంటే ఒక శాస్త్రీయమైనటువంటిది పందా ఉండాలి కదా, డెవలప్ చేయాలి కదా. నువ్వు చెప్పకుండా బిర్యానీ ఆకు జేబులో పెట్టేసేసి తులసాకు కంట్లో పెట్టుకో, ఆ నెంబర్ చేతుల్లో రాసుకోలేదో కత్తి పెట్టి గీసుకో అని అంటే నిజంగానే గీసుకునే వాళ్ళు ఉన్నారు. అంత అంత సమాజం అలా ఉంది. కొంతమంది మేనిఫెస్టో వల్ల కూడా మేము బాగుపడినామని కూడా అవన్నీ నమ్మడానికి వీల్లేదమ్మా. సాధారణంగా మనం ఏ చెత్త పని చేసినా మొదట్లో బాగానే ఉంటుంది అని అంటారు కదా. ఎదగ్రే అమృతోపమం పరిణామే విషమివ. మొదట్లో బాగుండేది చివరిలో బాగుండకపోవచ్చు, విషాన్ని ఇవ్వచ్చు. ఫస్ట్ హాఫ్ సినిమా చూసి సినిమా హిట్ అని చెప్పకూడదు. అట్లా ఉండొచ్చు కదా. కాబట్టి ప్రజలు ఇట్లా మంచి అంటున్నారు అనేటటువంటిది అంత మంచిది కాదు. శాస్త్రం ఏంటి, ఏ శాస్త్రం ప్రకారం, ఏ సిద్ధాంతం ప్రకారం, ఏ విధమైనటువంటి పరిశోధన చేసి నువ్వు ఈ మాట చెప్తున్నావు. ఇప్పుడు ఒక సైంటిస్ట్ లైట్ కనిపెట్టాడు అంటే దాని ఫార్ములా ఉంటుంది కదా, ఈ ఫార్ములాతో నేను లైట్, అది ఫార్ములా చెప్పాలి. ఊరికే నేను అది చేసా ఇది చేసా కాదు. ఫార్ములా ఏంటి, సైన్స్ ఏంటి, దాని వెనక నేను చేసిన కృషి ఏంటి, ఇవన్నీ తెలుసుకొని అది నీకు నచ్చితే, అది నిజంగా నిజం అనిపిస్తే అప్పుడు నువ్వు ఫాలో అయితే దానివల్ల మంచి జరిగితే దాన్ని మనం ఒప్పుకుంటాం. అదో సిద్ధాంతం లేదు, వాడెవడో వేరే దేశస్తుడు చెప్పాడు అంటాడు, అది ఇక్కడ ఎట్లా కుదురుతుంది? వేరే దేశపు సిద్ధాంతాలు ఇవి కుదరవు. ఇవన్నీ కూడా మోసాలే అంటున్నందుకు నన్ను చాలా మంది అవమానించడం కావచ్చు, ఇష్టం వచ్చినట్టుగా కామెంట్స్ చేయడం, అవన్నీ నేను అసలు పట్టించుకుని కానీ మీరు ఇన్ని చెప్తున్నారు కదా గురూజీ, అసలు మీరు సాధనలు ఇవన్నీ చేసినారు, అసలు ఏం చదివారు మీరు? దీని మీద ఎలాంటి కృషి చేశారు, ఎలాంటి సాధనలు చేశారు? నేను ఎన్నేళ్ళు చేశారు? అదేనమ్మా, నేను ఏది కూడా నా సొంతంది చెప్పట్లేదు. ఫస్ట్ పాయింట్, నేను ఎంఏ సంస్కృతం మీద విశేషమైనటువంటి నాలెడ్జ్ ఉంది, జ్ఞానం ఉంది. అంటే ఒక పదాన్ని తీసుకొస్తే దాన్ని ధాతువు ప్రకారం ఎట్లా అర్థం చేసుకోవాలి, దాన్ని ఒక డీకోడ్ చేయగలిగేటటువంటి పరిజ్ఞానం నేను మా స్వామివారి దగ్గర నుండి పొందడం జరిగింది. నాకు ఈ సనాతన సంస్కృతిలో చెప్పబడ్డటువంటి ఏవేవైతే అంశాలు ఉన్నాయో వాటిని నాకు ఆచరించాలని ఉంది. ఆచరించాలంటే ఎలా ఆచరించాలి, ఎలాంటి క్రమంలో ఆచరించాలి, వాటి మీద నేను కృషి చేశాను. వాటినే నా నలుగురికి అందిస్తున్నాను. ప్రణవం అంటున్నాం. ప్రణవం అనేది నేను కనిపెట్టింది కాదు కదా, ఆల్రెడీ ఉంది కదా. సో ప్రణవ సాధన ఎలా చేయాలి, భగవద్గీత ఎలా చదవాలి, భగవద్గీతతో ఏ విధంగా మనం ప్రయోజనాలను పొందుతాం, క్రియాయోగా ఎలా చేయాలి, క్రియాయోగా ద్వారా ఎలా లాభాలను పొందుతాం. ఈ క్రియాయోగా దగ్గర నేను వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సైన్స్ని, వివేకానందుడి సైన్స్ని, రామకృష్ణ పరమహంస సైన్స్ని, రమణ మహర్షి గారి సైన్స్ని, శంకరాచార్యుల వారి సైన్స్ని, శ్రీకృష్ణుడి యొక్క సైన్స్ని, పతంజలి వారి యొక్క సైన్స్ని, పాణిని గారి యొక్క సైన్స్ని, మహావతార్ బాబా గారి యొక్క సైన్స్ని, వీళ్ళందరి యొక్క సిద్ధాంతాలని తీసుకొచ్చి సమన్వయం చేసుకొని నేటి జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది అనేటటువంటి ఒక కోణాన్ని నేను డెవలప్ చేసి నేను అందిస్తున్నాను. శాస్త్రీయమైనటువంటి అంశాలని సరళంగా చేసి, సరళీకృతం చేసి అందించే ప్రయత్నం నేను చేస్తున్నా. దానికి నాకు ఏ విధంగానూ ప్రోత్సాహం లేదు. ఇప్పటి వరకు ప్రోత్సాహకరంగా అయితే ఏమీ లేదు. ఇప్పుడు ప్రోత్సాహం లభిస్తుంది, ప్రజలందరూ ఆకర్షింపబడుతున్నారు. ఇది సైన్స్ అయినా 15 సంవత్సరాలుగా నా యూట్యూబ్ ఛానల్ చూడండి, అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట ఉండదు. ఒకటే మాట, క్రియాయోగం గొప్పది. ఇప్పుడు అదే క్రియాయోగం గొప్పది, అప్పుడు అదే భగవద్గీత గొప్పది, ఇప్పుడు అదే సిద్ధాంతం. నేను వేరే సిద్ధాంతాల లైన్లు తప్పల. నాది ఒకటే మార్గం, ఒకటే పద్ధతి. ఇంకో 100 సంవత్సరాల తర్వాత అయినా భార్గవ శర్మ అనేవాడు క్రియాయోగం గురించే మాట్లాడతాడు.
ఓకే. భగవద్గీత గురించే మాట్లాడతాం, అందులో ఏ సందేహం, వాటి మీద పరిశోధన చేస్తాం. సో చూసారు కదండి, అలాగే ఇలాంటి సాధనలు, ఇలాంటి ఆధ్యాత్మికంగా ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీరు క్రియాయోగ భార్గవ్ శర్మ గారిని అయితే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. మీకున్న డౌట్స్ ఏవైనా సరే అడగచ్చు. అలాగే భగవద్గీత హీలింగ్ క్లాసెస్ అనేవి కూడా గురువుగారు కండక్ట్ చేస్తారు. సో మనకైతే అది 5 days క్లాసే ఉంటుంది. సో నామమాత్రంగా 450 రూపీస్ అనమాట గురుదక్షిణ. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడచ్చు. నమస్తే గురూజీ. నమస్తే.